నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో ఎక్కడా లేని విధంగా పెరిగిపోయాయని, ఈ భారంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మదనపల్లె వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ గారు విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఏ వస్తువూ కొనలేని పరిస్థితి, కడుపునిండా భోజనం చెయ్యలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని వీధులు పెడతా ఉన్నారు. దీని ప్రకారం మేము కూడా ఈరోజు ప్రజల్లోకి వస్తూ ఉన్నాం, ప్రజల్లో చేస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర డీజిల్ పెట్రోల్ ధరలు మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. దగ్గర వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే, కర్ణాటక నుండి పోల్చుకుంటే దగ్గర 8-9 రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. తమిళనాడు నుండి పోల్చుకుంటే కూడా ఎక్స్ట్రా ఉంది. దీనికి వచ్చిన అడిషనల్గా మనం వచ్చిన ఎక్స్ట్రా పన్నులు విధించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఒక్కసారి పెరిగితే ఆయన లోకేష్ గారు పోయి ఇందులో పెట్రోల్ బంకుల కాడ సెల్ఫీలు చూపించుకుంటా, చూడండి ఇంత పెంచినాడు, దీనికి జగన్మోహన్ రెడ్డి కారణము, దీనికి ఇది తగ్గించుకోకూడదా, సెస్సులు మనం వేసే పన్నులు తగ్గించుకోకూడదా, ఎందుకు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని ఆ రోజు ప్రశ్నించినారు. మళ్ళీ ఈ రోజు లోకేష్ గారికి ఏమైంది, ఎందుకు దాని గురించి పట్టించుకోవడం లేదు? దీని పెరిగిన దానివల్ల అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆటో కార్మికులు కానీ తీసుకోండి, మళ్ళీ ఆటోమొబైల్ కార్మికులు తీసుకోండి, అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి దగ్గర 3,500 కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రతి సంవత్సరం ప్రజల మీద పడతా ఉంది. ఎటువంటి ఏమీ ఇది లేదు, ఈ గవర్నమెంట్ ఏమి పట్టించుకునేది లేదు. కేవలం వాళ్ళ సంపాదన, వాళ్ళ దాంట్లో పడిపోయినారు తప్ప ప్రజలకు ఉండే సమస్యల మీద ఒక చీమంతా కూడా వాళ్ళకేమి అవగాహన లేదు. అసలు వాళ్ళు ఏం పట్టించుకోవడమే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఇది కూడా డీజిల్ రేట్లు, ఇది కూడా మీరు వేసిండే పన్నులు తగ్గించుకోండి, ముందుండే రేట్లకు స్థిమితం చేయండి. వీలైతే చేతులతో కొంచెం డబ్బు వేసినా సరే ఈ రేట్లు పెరగకుండా మీ ఆంధ్ర రాష్ట్రంలో చేయాలి. కానీ ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. అన్ని రకాలుగా కూడా నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ రకంగా ప్రజలు తల్లాడుతా ఇది చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఏమంటారంటే 3 పిల్లల కంటే 30,000, 4 పిల్లల కంటే 40,000 అంటాడు. ఉండే వాళ్ళకి తిండి లేకుండా సస్తా ఉన్నాం. తిండే వాళ్లకు తిండి లేకుండా ఇప్పుడు మేమే సస్తా ఉంటే ఇంకా పుట్టించమంటా ఉన్నాడు ఆయన. చూడండి, ఈ రకంగా చేసి ప్రజలకు ఇంకా బానిసలు చేసేసి, ఇంకా వాళ్ళకు ఫైనాన్షియలీ వీక్ చేసేసి ఇది చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము 100% ప్రజల పక్షాన ఉంటాం. ఇది కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దిగి వచ్చి ఈ రేటు దిగిన వరకు మేము ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తాం, వినతి పత్రంతో స్టార్ట్ చేసినాం. లేని పక్షంలో మేము ఇంకా ఉధృతం చేసి కూడా ఈ గవర్నమెంట్ మెడ వంచి కూడా ఈ డీజిల్ పెట్రోల్ రేటు తగ్గించేంత వరకు మేము అజిటేషన్ ఆపబోమని చెప్పి మా హైకమాండ్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్స్కు మేము ఫాలో అవుతామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.